హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. బయట నెల వర్షం పడుతూ ఉంది కదా, ఇప్పుడే కొంచెం తగ్గింది. అందుకే అలా సరదా బయటికి వెళ్ళి వద్దామని చెప్పేసి బయలుదేరాం. హాయ్ అండి. ఆదిత్య నేను ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పారు, అది నాకు కూడా తెలియదు. బట్ ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం మరి. చూపిస్తుందండి. ఎలా ఉందో చూడండి. ఇక్కడ నుంచి డ్యామ్, ఇది మేఘాద్రి రిజర్వాయర్ మొత్తం మునిగిపోయింది. చూడటి కాసి ఇవన్నీ వ్యవసాయం చేసే పొలాలు అవన్నీ మునిగిపోయాయి. ఈ ముందు పక్క అంతా పొలాలు, ఆ మధ్యలో నుంచి డ్యామ్ వాటర్ వెళ్ళే రూటు. బట్ అదంతా మునిగిపోవడం ఓకే, ఇవన్నీ కూడా మునిగిపోయాయి. పంటలన్నీ వేస్ట్. మా ఇంటి దగ్గర బ్రిడ్జి అండి, బ్రిడ్జి ఎక్కే రూట్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మొత్తం గతకలే, చాలా గతకలు ఉంటాయి. ఇవి మార్చాలి. అసలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వేయట్లేదు. అవును, రెయిన్ కోట్ వేసుకుంటాను నేను. సతంతల గుడిది. ఎక్కడి నుంచి డ్యామ్కి వెళ్ళే బ్రిడ్జ్ ఉందండి. ఆ వాటర్ ఉంది కదా, ఫ్లో అయిందా ఆ మధ్యలో బ్రిడ్జ్. ఇది ఎలా ఉంటుంది చూడండి. వాటర్ ఫుల్ మునిగిపోయింది. ఇక్కడే వినాయకుడి విగ్రహాలన్నీ అనుపుతూ ఉంటారు చాలామంది. అది మంగళపాలెం సైడ్ నుంచి ఇంకా లాంగ్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది మన సైడ్, తెలుసా? చేపలు పడుతూ ఉంటారు అక్కడ. చూడండి ఎంత బాగుందో. దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. వర్షం పడింది కదండి, చేపలు పట్టుకుంటున్నారు అందరూ. నాకు బీచ్ చూపిస్తావా? అదిగో ఇదే మనకి ఇంకా బీచ్ ఈ రోజుకి. ఇది కాదు. ప్లేస్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. చాలా బాగుందా? అక్కడ చేపలు పడుతున్నారు తెలుసా, అందుకే బాగుంది అనుకున్నా. ఓకే. అక్కడ ఏం చాలు వలలు, 2 వలలు పట్టుకున్నారు. ఆ 2 వలలు పట్టుకొని ఒక అతను ఏంచి డైరెక్షన్ ఇస్తున్నారు, ఇంకొక 2 ఏంచి పడుతున్నారు. చాలా మంది ఉన్నారు అక్కడ, 2 గ్రూప్స్ కింద ఉన్నారు. బాగుంది. ప్లాన్గా పడుతున్నారు. వర్షం పడిపోతుంది. వెళ్ళిపోదామా? ఓకే. తీసుకొని అదేమో కవర్ చేసుకుందాం అనుకుంటున్నాం, వర్షం కదా. మన ఇంటి దగ్గరకు వచ్చేసాం. కట్ చేసుకున్న చికెన్లో ఇవన్నీ కలుపుతున్నామండి. ఏజోయ్ పసుపు అక్కడే పెట్టు. ఇదేటో తెలియదు. ధనియాల పొడి, కారం, సాల్ట్, మీరు నన్ను ఎక్కడొచ్చినా ఫస్ట్ ఉంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. నిమ్మకాయ. ఏంటండి నిమ్మకాయ ఎలా ఉంది? ఇవన్నీ కలిపేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అప్పుడు మేడ మీదకి వెళ్ళి కాల్చుకోవచ్చు. కబాబ్స్లా కాల్చుకుంటూ తినొచ్చు. గీతలుగా అర్థం ఏంటో దానికి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. ఓకే. అది కొంచెం కాదు అనుకుంటానండి, బాగుంటుంది యాక్చువల్గా, పడుతుంది బాగా. ఫ్రిడ్జ్లో పెట్టి 1/2 అవర్ తర్వాత చేసుకోవాలి. ఎక్విప్మెంట్ అంతా పట్టుకొని పదండి, మేడపైకి పద. కేమో బొగ్గులు వెలిగిస్తున్నారు.
పూలదండలు గుచ్చేస్తున్నట్టు గుచ్చేస్తున్నారేటి? విడివిడిగా వండాలి అవి. అంటే కొంచెం దూరం దూరంగా పెట్టేసి ఉంచాలి. ఓకే ఓకే. పెట్టి అక్కడ చూపించు, అక్కడ చూపించు. ఇప్పుడు ఎప్పుడో దీన్ని ట్రై చేద్దాం అనేసి ఎప్పుడు తీసాము, వెళ్తురున్నప్పుడు తీసాము కదా. చూడండి చీకటి అయిపోయింది, ఇప్పుడు చేస్తున్నాం దాన్ని. ఈయన వల్లే అంతా. సరే ఎంజాయ్ చేస్తున్నావు లేదా, అది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు విసరాలి నేను. దీంతో వేసారండి? దాంతోనే విసురుతాను. ఇది ఎప్పుడు కాలుతుంది? చికెన్ కుక్ అవుతుంది. అవగానే తినేయడమే టేస్టీగా ఉంటుంది కదా. నువ్వు తింటావా నిజంగా? నాకు ఉంచుతావు అసలు నువ్వు? నీకు గొప్ప ఇష్టం కదా అది. మీకు ఇష్టం ఉండదు కదా. పర్వాలేదు, నేను తింటాను, తినకుండా ఉన్నాను కదా. ఆహా, ఓకే. అయితే ఇది అవుతూ ఉంది. వర్షానికి చాలా చాలా బాగుంటాయి కదా. మీరు ఇలా ట్రై చేస్తున్నారా? చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కిందకి పట్టుకెళ్ళిపోయి హ్యాండ్ వాష్ చేసేసుకొని తినేద్దాం. చికెన్ కాల్చుకుంటున్నాం గాయస్. సైడ్ తప్పాలి. అది తిప్పు. బంగారు క్షణమిది తెలుసా మనసా, ఇది నాటి అనుబంధము. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్.